సింహం బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న సందర్భంగా దానికి సంబంధించి టాలీవుడ్ వర్గం అంతా కూడా ఏంటంటే ఒక వార్షికోత్సవం లాగా ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేయడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి కూడా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది పెద్ద పెద్ద హీరోని అండ్ అలాగే రాజకీయ నాయకులు అందరినీ కూడా ఇన్విటేషన్ అందింది. అయితే పర్టికులర్గా ఒక కుటుంబానికి అంటే ఒక ఇద్దరికి మాత్రం ఇన్విటేషన్ అందలేదు. బాలకృష్ణ గారు వీళ్ళకి దూరం పెట్టారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే బాలకృష్ణ ఫ్యామిలీకి కూడా గొడవలు నడుస్తూ ఉన్నాయి. అంటే రీసెంట్గా తారక రత్న చనిపోయినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు అని చెప్పి కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. సో ఇవాళ వీళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళకపోవడం వల్ల ఇది కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ కూడా అని చెప్పి కొన్ని సర్క్యులేషన్స్ అయితే దీని వెనక వస్తూ ఉన్నాయి. అయితే దీని వెనుక ఉన్న నిజ నిజాలు ఏంటి అన్న విషయాలు కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. అయితే ఇది ఎప్పటి నుంచి అంటే గత కొన్ని ఇయర్స్ నుంచి అనుకోవచ్చు సార్. అసలు ఇంట్రడక్షన్లోనే తప్పమ్మా. మీ ఎవరు ఇంట్రడక్షన్ ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో మీకు పంపించకపోవటం అనేది లేదు. వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది. అవన్నీ తను పర్సనల్గా మాట్లాడుతున్నాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒట్టి ఈ సోషల్ మీడియా ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక సరదా అదే వేసుకుంటాం. దాని మీద వాడో కమెంట్ వీడో కమెంట్ ఏదో గొడవ తప్పితే అలాంటిది ఏం లేదు. అందరి ఇది ఒక సినిమా ఇండస్ట్రీ ఇది ఒక బాలయ్య ఫంక్షన్ కాదు. అదొకటి మైండ్ చేసుకోవాలి. ఇండస్ట్రీకి గౌరవార్థకమైన పండగ ఇది. ఇండస్ట్రీలో 50 ఏళ్ళు ఒక హీరో ఎలాంటి సైడ్ వేషాలు కాకుండా మెయిన్ హీరోగానే 50 ఏళ్ళు కొనసాగడం అనేది మామూలు విషయం కాదు. అలనాడు రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు ఆ రోజుల్లో వాళ్ళు చేయగలిగారంటే, ఒక జర్నీ చేయగలిగారంటే అది వేరు విషయం. అదే దాంట్లో కూడా మన శోభన్ బాబు చేయలేదు. రామారావు నాగేశ్వరరావు కృష్ణ వాళ్ళ ముగ్గురే ఆ జర్నీ చేయగలిగారు. టిల్ ది ఎండ్ సూపర్ స్టార్ లాగా ఉన్నారు. ఆ చరిత్ర మళ్ళీ సెకండ్ జనరేషను, నెక్స్ట్ జనరేషన్లో థర్డ్ జనరేషన్ రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత జనరేషన్ బాలయ్య చిరంజీవి. ఈ నెక్స్ట్ జనరేషన్ 50 ఏళ్ళ జర్నీ అంతా ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ళకు ఒక సినిమా కనుక ఇది ఇంత చేయటం అనేది మామూలు విషయం. అచీవ్మెంట్ ఇది ఇండస్ట్రీ అచీవ్మెంట్. అంటే ఏ ఇండస్ట్రీకి ఇది స్థానం లేదు. తమిళనాడులో చూసుకుంటే, కన్నడలో చూసుకుంటే రాజ్ కుమార్ తర్వాత మళ్ళీ ఆ జర్నీ లేదు. మలయాళం చూసుకుంటే ప్రేమ్ నంజీర్ తర్వాత ఆ జర్నీ లేదు. హిందీ తీసుకుంటే దిలీప్ కుమార్ సంజీవ్ బాల తర్వాత ఆ జర్నీ లేదు. అంతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ జర్నీ. అంటే జర్నీ ట్రావెల్ చేయొచ్చు ఇండస్ట్రీలో హీరోగానే జర్నీ. ఇప్పటికీ బాలయ్య గోయింగ్ స్ట్రాంగ్. ఇంకో 10 ఏళ్ళ కెరీర్ ఉన్నవాళ్ళలాగా ఉన్నాడు తప్పితే అయిపోయి కాంపిటీషన్ ఇస్తాడు. యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు డైలాగ్ చెప్పాలంటే బాలయ్యే అన్న లెవెల్లో ఇప్పటికీ స్టిల్ మెయింటైన్ మామూలు విషయం కాదు. అది ఒక అచీవ్మెంట్. సో ఇది అచీవ్మెంట్ మన ఇండస్ట్రీకి గౌరవం. మన ఇండస్ట్రీలో జనరేషన్ టు జనరేషన్, ఆ పెద్ద జనరేషన్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్లో కూడా మళ్ళీ ఆ దమ్మున్న హీరోలు 50 ఏళ్ళు జర్నీ చేయగలిగిన హీరోలు మన ఇండస్ట్రీలో ఉన్నారు అని మనం ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప విషయం. ఇది ప్రపంచ రికార్డు ఇది. సో అది అందరూ ఫంక్షన్. అందుకని బాలయ్య కూడా తన సొంత ఫంక్షన్ లాగా తీసుకోవట్లేదు. ఏదో తన ఫంక్షన్ తనకు అని కాదు. ఇది ఒక ఇండస్ట్రీ ఫంక్షన్. ఇండస్ట్రీ ఘనంగా చేసుకోవాల్సిన ఫంక్షన్ మనం చేసుకోవాలి ఖచ్చితంగా. 75 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో ఇవాళ 50 ఇయర్స్ బాలయ్య ఫంక్షన్ కూడా చేయాలి. అందరూ రావాలి, అందరిని పిలుస్తారు, అందరూ వస్తారు. చీఫ్ మినిస్టర్లు అందరూ బాలయ్యతో అందరితో బాగుంటాడు. బాలయ్య కోపం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడటం తప్పితే మనసు బంగారం. బోళాశంకరుడు ఎవరితోటైనా తనే కోపడినా మళ్ళీ మర్నాడు తనే కలిసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటాడు. ఆ కోపం మనసులో పెట్టుకుని ఆ మహానుభావుడు పెద్ద ఆయన రామారావు గారి మనస్తత్వమే. రామారావు గారు అంతే బోళాశంకరుడు. ఆయన కోపం వస్తే ఏం బ్రదర్ అని తిట్టేస్తారు. నెక్స్ట్ రెండే బ్రదర్ అంటాడు ఆయన ఆ లోపల దాచిపెట్టుకుని ఏం అసలు లేవు. అదే బాలయ్య కూడా ఏమి కుళ్ళు కుతంత్రాలు ఆలోచనలు ఏమి ఉండవు. వెరీ ప్లెయిన్. కొమ్మస్తే తిరిగి ఆరేస్తాడు, మళ్ళీ వేస్తే బుధమే చేయేస్తాడు. అంత ఓపెన్ హార్ట్ మనిషి కనుక అందరూ కావాలని కోరుకుంటున్నాడు. అందరికీ పంపిస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి లేదు నీళ్ళు పుట్టించే రూమర్స్ చెప్తే నథింగ్ లైక్ దట్. అంటే ఏంటంటే సార్ ఇక్కడ గతంలోనే ఈ రెండు ఫ్యామిలీస్కి అంటే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారని, దాని తర్వాత ఎప్పుడైతే హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మళ్ళీ రీసెంట్గా తారక రత్న గారు చనిపోయినప్పుడు ఆయన కార్యానికి సంబంధించి ఏదైతే పచ్చి ఫూలిష్ అమ్మా. నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక ఇంటి నేనున్నాను, అక్కడే ఉన్నాను. బాలయ్య వచ్చినప్పుడు కూడా నేనే ఉన్నాను. పిచ్చి మాటలు. అందుకనే ఈ సోషల్ మీడియా ఎంత మంచిదో అంత దరిద్రపు కొంతమంది ఉంటారు. దాంట్లో
ఇక్కడ నేనున్నా కళారా ఉన్నా అక్కడ ఇల్లు కళ్యాణరామ్ సారీ తారకి ఇల్లు బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది పరామర్శకు వచ్చారు. వాళ్ళని పలకరిస్తామా ముందు, వాళ్ళని పలకరిస్తామా ఇంట్లో వాళ్ళని ఐరా బాబుని పలకరిస్తామా, నీ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళని కదా ముందు. అదే జరిగింది అక్కడ. అందరూ నుంచున్నారు, వేరే వాళ్ళను బాలయ్య మనల్ని అలా చూసేసి, మనళ్ళే కదా మనల్ని చూసి ఆయన అనక్కర్లేదు, మనల్ని పలకరించేది ఉంది మన ఇంట్లో. సో అట్లా హలో అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి బయట వాళ్ళని పలకరిస్తున్నాడు. దాన్ని వీళ్ళు వైరల్ చేసి దాన్ని ఏదో పలకరిస్తారు. ఏం పిచ్చి మాటలు ఏం లేదు. బాలయ్యకి ఇది ఎవరికైనా ఉంటుందమ్మా, ఒక తండ్రి, తన అన్నయ్య యొక్క అసలు భార్య వదిన, ఇంకో భార్య, ఈ భార్యకి బిడ్డ దూరం ఉంటుంది. అది రామారావు గారి టైంలోనే కొంచెం దూరం ఉంచారు. రామారావు గారు దగ్గర తీశారు, పెద్ద ఆయన దగ్గర తీశారు. అక్కడ నుంచి ఫ్యామిలీకి దగ్గర అయ్యాడు. చిన్న చిన్న తేడా అవి ఉంటాయి, ఏ ఇంట్లో అయినా ఉంటాయి. అవి ఎంత చెప్తే విషయం వచ్చినప్పుడు వాడు పరాయుడు అనే ప్రశ్న ఉండదు కదా. ఇప్పుడు కళ్యాణరామును కళ్యాణరామును ఎలా చూస్తాడో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ని అలాగే చూస్తాడు. అది తన అన్నయ్య కొడుకే కదా. కాకపోతే కాస్త బిగినింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న మనసులో మా అన్నయ్య మా వదిన అంటే అన్నయ్య వదిన ఉన్న పిల్లల నుంచి ఇంకొక వదిన, అది గబుక్కుని ఇమీడియట్గా రిసీవ్ చేసుకోలేరు కదా. అది కొంత టైం పడితే అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ఆ కాలం కానీ దాన్ని వీళ్ళు కెలుగుతూ ఉంటారు మీడియాలో. అయిపోయిన కాలాన్ని కూడా మళ్ళీ ఏదో చూసాం క్రోనీ పాయింట్స్ కోసం తప్పితే నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇది అందరిని పిలుస్తున్నాడు, అందరూ వస్తారు, ఘనంగా జరుగుతుంది. ఇది ఘనంగా ఒక మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకాలుగా ఇండస్ట్రీకి మిగిలిపోతుంది. ఇండస్ట్రీ ఫంక్షన్ ఇది. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి కూడా మనకి ఏంటంటే సర్కులర్ అవుతూ ఉంటుంది. గతంలో కూడా ఏంటంటే బాలకృష్ణ గారి ఫ్యామిలీకి అలాగే చిరు ఫ్యామిలీ ముఖ్యంగా, ఎందుకంటే ఏ సంక్రాంతికి చూసుకున్నా వీళ్ళిద్దరు సినిమాలు లేకపోతే ఇద్దరు హీరోల మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరికి కూడా గొడవలు ఉంటాయి. కానీ ఈ ఈవెంట్కి స్పెషల్గా చిరంజీవి గారికి ఇన్విటేషన్ వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకని దూరం పెట్టారు? ఎవరు పెట్టారమ్మా దూరం? మీరు మాట్లాడుతున్నారు, దూరం పెట్టారని ఎవరు చెప్పారు మీకు? రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ చిరంజీవి గారి మధ్య కూడా ఏం లేదంటారా బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి? ఇది ప్రొఫెషనల్ పోటీ ఉంటుంది. పోలీస్ ఇప్పుడు అలా అనుకుంటే నాగబాబు బాలయ్యని గురించి సెటైర్గా ఒకసారి మాట్లాడాడు కదా. బాలయ్య ఎవరు? బాలకృష్ణ హీరో ఉన్నాడా? ఈ సెటైర్గా మాట్లాడాడు. నేను బాలయ్య అని తెలుసు, ప్రొడ్యూసరు, బాలకృష్ణ కమెడియన్ ఉండేవాడు తెలుసు, బాలకృష్ణ హీరో ఎవరు అని మాట్లాడాడు. మరి వాళ్ళ జై బాలయ్య బాలయ్యతో కూర్చుంటున్నాడు కదా. సో ఎప్పుడు ఒకసారి అట్లాంటి చిన్న పొలిటికల్ ఇది రైవల్రీ ఎప్పుడు హీరోలకి. రామారావు నాగేశ్వరరావు లేవా, కృష్ణ శోభన్ బాబుడు లేవా, రామారావు కృష్ణ గారికి లేవా, రామారావు నాగేశ్వరరావు లేవా. ప్రొఫెషనల్ రైవల్రీస్ అంతవరకు, ఆ సినిమా వరకు, ఆ ప్రాజెక్ట్ వరకు. రిలీజ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా 2 సినిమాలు రిలీజ్ అవుతే ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు, ఇద్దరు ప్రొఫెషనల్ రైవల్రీ తప్పితే పర్సనల్ రైవల్రీ ఉండదు. పర్సనల్ రైవల్రీ ఉంచుకోవాల్సిన అవసరం వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు. అందువల్ల అది వెళ్తూ ఉంటుంది. అది ఏ ఇండస్ట్రీలో ఉంటుంది. రజనీకాంత్ కమలాసన్ లేదా, రజనీకాంత్ అక్కడ అమితాబ్ బచ్చన్ షారూఖ్ ఖాన్ లేవా. ఒక్కొక్కళ్ళు రాజేష్ ఖన్నా ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ వస్తున్నాడు, అమితాబ్ బచ్చన్ వచ్చి రాజేష్ ఖన్నాకి ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్లాష్ లేవా. తర్వాత ప్రొఫెషనల్లో ఎప్పుడు వస్తుంది, ఆ కాంపిటీషన్లో ఆ చిన్న రైవల్రీ వస్తుంది. అది అంతే, అంతవరకు ప్రొఫెషనల్ వరకు అయితే పర్సనల్ కాదు. అండ్ 50 years ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకటయ్యి ఆయనకి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అనుకోవచ్చు సార్. 50 years ఆయనకి సెలబ్రేట్ చేయడం అనేది ఆయనకే మెమరబుల్ మూమెంట్ కాదమ్మా, నా దృష్టిలో ఇండస్ట్రీకి మెమరబుల్. ఇండస్ట్రీ ఎందుకంటే ఇలాంటి దమ్మున్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో నాడు ఉన్నారు, నేడు ఉన్నారు, రేపు ఉంటారు అని మనం సంకేతం ఇవ్వటం ప్రపంచానికి. మా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు దమ్మున్న హీరోలు 50 సంవత్సరాలు జర్నీ చేయగలిగిన హీరోగానే జర్నీ చేయగలిగిన హీరోలు ఆ తరంలో ఉన్నారు, ఈ తరంలో ఉన్నారు, నెక్స్ట్ తరంలో ఉంటారు అని చెప్పడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది ఒక మహత్ అవకాశం. అది ఇండస్ట్రీ మొత్తం దాన్ని వాడుకొని అంటే ఇండస్ట్రీకి గౌరవం వస్తే మన అందరికీ గౌరవమే కదా. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం. అది ఒక బాలయ్యకి గౌరవం కాదు. అదే బాలయ్యతో మనం మాట్లాడినప్పుడు కూడా ఇది ఇండస్ట్రీ ఫంక్షన్. ఇది ఫంక్షన్ ఇండస్ట్రీ ఫంక్షన్గా నాకు ఇన్విటేషన్ వచ్చింది. పర్సనల్గా పిలిచాడు, కార్డు వచ్చింది, అన్నీ ఉన్నాయి. అందరూ ఆ రిలేషన్ నాకు అమ్మకు ఉన్న రిలేషన్ మీద ఆ పర్సనల్గా పిలిచాడు. అది ఖచ్చితంగా వెళ్ళాల్సిన బాధ్యత కూడా. అది అంటే వెళ్ళటం అనేది ఇన్విటేషన్ పిలిచారు బాధ్యత. ఐ ఫీల్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ to make that function a grand success and a memorable one. సో
ఇవాళ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సార్. ఆయన మీద వచ్చే ప్రతి మీమ్స్ కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే ప్రతి మాటలు కావచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆయన ఇలాగే ఇంకా 100 years అన్స్టాపబుల్ అన్స్టాపబుల్గా ఉండాలి అని అయితే కోరుకుందాం. ఎందుకంటే బాలయ్య సినిమాల్లో అచ్చ తెలుగుతనం కనపడుతూ ఉంటుంది. బాలయ్యలో అంటే మిగతా వాళ్ళు కనపడతారు కదా, బాలయ్య దాంట్లో స్వచ్ఛమైన మన తెలుగు బిడ్డ, ఆ తెలుగు బిడ్డ అనేది ఎక్కడ మిస్ కానివాడు. ఎలాంటి సినిమా చేసినా తెలుగు బిడ్డ తెలుగుతనం పోనివాడు. అది తను మెయింటైన్ చేస్తాడు. అది పెద్ద ఆయన నుంచి ఉంది, అదే మెయింటైన్ చేస్తున్నాడు. అది చాలా గర్వించదగ్గ విషయంగా. కొన్ని కామెడీ చేస్తూ ఉంటారు కొంతమంది, ట్రైన్ ఆగిపోద్దా బస్, అది డైరెక్టర్ థాట్ని అంటే బాలయ్యకు ఉన్న లెక్క అంటే వీళ్ళంతా కూడా ఆ జనరేషన్ అలవాట్లో వాళ్ళు. డైరెక్టర్ ఏం చెప్తే అది ఒప్పుకునే వరకే డైరెక్టరు కథ. ఒకసారి ఒప్పుకున్నాక డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేస్తారు. అదేంటి ఇదేంటి అడగరు, చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పరు. అది రామారావు స్కూల్ అంతే, కృష్ణ గారి స్కూల్ అంతే. ఆ స్కూల్లో వచ్చిన బాలకృష్ణ రామారావు స్కూల్ కనుక ఆయన అంతే ఒప్పుకున్న తర్వాత వారి ఇష్టం, వారు డైరెక్టర్, వారు ఏం కావాలంటే అది చేయటం మా ధర్మం అనేవాడు అంతే. అట్లా ఒప్పుకున్నంత వరకు, ముందు ఒప్పుకునేటప్పుడు చేస్తానా చేయనా తర్వాత విషయం, వాళ్ళ ఇష్టం. చేస్తాను అన్న తర్వాత ఇక ఏళ్ళు పెట్టరు. డైరెక్టర్ కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచుంటారు. అంత ఒబీడియంట్ టు ది డైరెక్టర్. అది వాల్యూస్ ఇస్తారు. అదే స్టైల్లో వచ్చినవాడు కనుక డైరెక్టర్ ఏదో మీరు చేయి పెడతారు ట్రైన్ అవుతుంటే ఓకే, డైరెక్టర్ అనుకున్నాడు ఏ కాన్సెప్ట్లో అంటున్నాడు అన్నయ్య ఉంటారు తప్పితే ఇదేంటి ఇలా ఆగుద్దా ఇవన్నీ తను అడగడు. కనుక అవి కొన్ని అలాంటి కామెడీ కొంతమంది కామెడీ చేస్తూ ఉంటాయి. ట్రైన్ వెళ్ళిపోయిందంటే అది తొడగొట్టడం అనేది మరి బాలయ్య తొడగొట్టిన దానికి మిగతా వాళ్ళు కొట్టేదానికి ఎంత ఏడదు. బాలయ్య తొడగొడితే థియేటర్ గగ్గోలు అయిపోతుంది. అది కొంతమందికి ఏర్పడతాయి మాసులు అంతే. అది బాలయ్యకు ఉన్న స్పెషాలిటీ. డైలాగ్ చెప్పడం అంటే మళ్ళీ బాలయ్య చెప్తే ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు అని బాలయ్య అంటేనే విలువ. ఇంకోళ్ళు అంటే డైలాగ్ విలువ రాదు. అది మామూలు డైలాగ్ కానీ బాలయ్య అంటే అది పవర్ఫుల్ డైలాగ్ ఉంది. అట్లా కొన్ని అతనికి ప్రేక్షకులు అట్రిబ్యూట్ చేసింది, అతని మీద కొన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అతను ఆ టైపులో అతని నుంచి ఎంగేజ్. అది మనం ఏదో కొంతమంది దాన్ని కామెడీగా ఉందా లేదా ఇది ఆర్టిఫిషియల్గా ఉంది అంటాం. సినిమా ఇట్ సెల్ఫ్ అయిన ఆర్టిఫిషియల్ కదా. ఏదైనా జనాలు అసలు నిజాలు ఏంటి అని తెలుసుకొని ఫ్యాన్స్ మధ్య కూడా కొంచెం ఫ్యాన్స్ ఇలాంటి శుభకార్యాలు నేను ఫ్యాన్స్కి మేము చెప్పేది కూడా అంటే దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాంటి శుభ సందర్భం ఇది. ఇండస్ట్రీ మొత్తం దీంట్లో ఏదో మీరు కెలికి లేనిపోనిది సృష్టించి తద్వారా ఏదో మీరేదో లాభం పొందాలని ఆలోచించద్దు దయచేసి. ఇది ఇండస్ట్రీ అందరూ సగౌరవంగా నిన్న ప్రొడ్యూసర్ ఛాంబర్ మీటింగ్ పెట్టి అందరూ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అందరికీ ఇన్విటేషన్ లేకపోతే ఒకవేళ ఎవరికైనా పర్సనల్ అందకపోయినా ఇదే పర్సనల్ ఇన్విటేషన్ అనుకుని రండి అని కూడా చెప్పారు. సో ఇండస్ట్రీ చేసుకునే ఫంక్షన్గా ఉంది. అది అందరూ ఫ్యాన్స్ కూడా అలా దృష్టిలో చూడాలి. మీరు అనవసరంగా వేలు పెట్టి కెరికి కంపు చేయకండి. లక్షణంగా హ్యాపీగా అందరూ గర్వించే ప్రోగ్రామ్గా జరుగుతుంది. అందరూ కలిసికట్టుగా చేసుకునే ప్రోగ్రాము. దీంట్లో మళ్ళీ మీరు వేరేదో విపోదాలు సృష్టించి ఏదో ఎంజాయ్ చేయొద్దు అని చెప్తారు. For more videos like this, subscribe Big TV channel.